శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ విష్ణురూపాయ నమఃశివాయ. నమస్కారం అండి. 2024 మే 1వ తేదీ నుంచి గురుగ్రహ స్థాన మార్పిడి అనేది జరగబోతున్నది. అంటే ఈ యొక్క 2024 మే 1వ తేదీ నుంచి 2025 మే 14వ తేదీ వరకు కూడా గురుగ్రహం వృషభ రాశిలో సంచారాన్ని చేయబోతున్నారు. ఈ ఒక వృషభ రాశిలో ఏదైతే సంచారం ఉందో ఈ ఒక సంచారం ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు వస్తున్నాయి అని చూసే ప్రయత్నం చేద్దాం. దానికన్నా ముందు ఈ 2023వ సంవత్సరంలో గురువు గారు మేషరాశిలో సంచారం చేసేటప్పుడు రాహుతో కలిసి సంచారం చేశారు. పైగా శని దృష్టిలో పడ్డారు. సో అందువలనే 2023లో కొన్ని మనము సంఘటనలు చూసుకున్నాం. రాజకీయ సంఘటనలు కావచ్చు, ఆకస్మికంగా మార్పులు, కొన్ని అపఘాతాలు కావచ్చు, ఆర్థికపరమైన ఇబ్బందులు. సో ఇలాంటివన్నీ కూడా మనము చూసాము. ఎందుకు అంటే గురువు గారు ఒక్కరే ఉన్నప్పుడు ఇచ్చే ఫలితాలకి గురువు రాహుతో కలిసినప్పుడు లేదా శనితో కలిసినప్పుడు, శని దృష్టి పడ్డప్పుడు ఇచ్చే ఫలితాలకి చాలా కూడా తేడా ఉంటుంది, డిఫరెన్సెస్ ఉంటుంది. అంటే 2023 సంవత్సరంలో ఆయన గురువు గారు అన్ని రాశుల వాళ్ళకి కావచ్చు, ఒక భౌగోళికంగా కావచ్చు, ఆయన ఫలితాలని ఎక్కువ ఇవ్వలేకపోయారు. ఎందుకు అంటే రాహుతో కలవడము, తర్వాత శని దృష్టిలో పడడం లాంటివి ఇవన్నీ కూడా ఆయన ఇచ్చే ఫలితాలని అడ్డుకుంటున్నాయి యాక్చువల్లీ. ఇక మీద అంటే 2024 మే 1వ తేదీ నుంచి వృషభంలో సంచారం చేస్తున్నారు. ఈ ఒక వృషభ రాశి కాలపురుష చక్రం నుంచి ఎన్నవ రాశి? కాలపురుష చక్రంలో అంటే కాలపురుష చక్రం అంటే ఏంటి? మన టోటల్ 12 రాశులలో 12 రాశులని కలిపి కాలపురుష చక్రం అని అంటాం. ఈ ఒక కాలపురుష చక్రంలో మొట్టమొదటి రాశి ఏది? మేషరాశి అవుతుంది. ఈ మేషరాశి నుంచి గురువు గారు ఎన్నో రాశుల సంచారం చేస్తున్నారు? ద్వితీయంలో సంచారం చేస్తున్నారు. మనం భౌగోళికంగా చూసుకున్నట్లు కనుకైతే సామూహికంగా ద్వాదశ రాశుల గురించి చెప్పుకునే ముందు అందరికీ ఎలా ఉంటుంది, అన్ని రాశుల వాళ్ళకి అంటే భౌగోళికంగా ఎలా ఉంటుంది చూసుకుందాం. గురువు ద్వితీయ స్థానంలో సంచారం చేస్తున్నారు. అంటే మేషరాశి నుంచి ద్వితీయ స్థానం. ద్వితీయ స్థానం అంటే ఏంటి? మొదటిగా ద్వితీయ స్థానం అంటే కుటుంబ స్థానం అని అంటాం. ఫుడ్, భోజనం చేసే అంటే భోజనం గురించి ఆ ద్వితీయ స్థానం నుంచి తెలుసుకుంటాం. ఫైనాన్షియల్ గురించి అంటే ఫైనాన్షియల్ సెక్టర్స్ నుంచి ఆ ఒక ద్వితీయ స్థానం నుంచే తెలుసుకుంటాం. కమ్యూనికేషన్, మనం మాట్లాడే పద్ధతి, మనం మాట్లాడే వే ఆఫ్ టాకింగ్, దాన్ని కూడా ద్వితీయ స్థానం నుంచి తెలుసుకుంటాం. తర్వాత ద్వితీయ స్థానం నుంచి ఏం తెలుసుకుంటాం? ఆ ఒక వ్యక్తి ఆకర్షితంగా ఉంటున్నాడా, ఫేస్ ఎలా ఉంటుంది అంటే తన ఒక ఫేస్ అట్రాక్టివ్గా ఉంటుందా. సో ఇవన్నీ మనం తెలుసుకుంటాం ద్వితీయ స్థానంలో. సో అలాంటి ద్వితీయ స్థానంలో గురువుగారి సంచారం ఏదైతే ఉందో మొట్టమొదటిగా ఫుడ్ ఇండస్ట్రీస్ డెవలప్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి ఈ ఒక సంవత్సరంలో. తర్వాత కమ్యూనికేషన్ సెక్టార్లో పనిచేసే వాళ్ళు అంటే మాట్లాడే ఒక సెక్టర్ అయి ఉండొచ్చు. అంటే ఏది ఆ సెక్టర్స్, మాట్లాడే సెక్టర్స్ అంటే టీచింగ్, తర్వాత మార్కెటింగ్ చేసేవాళ్ళు కూడా ఎక్కువ మాట్లాడాల్సి ఉంటుంది. వాళ్ళ ఒక కమ్యూనికేషన్తో ఇతరులని అట్రాక్ట్ చేయాలి. సో అలాంటి ఫీల్డ్లో ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళకి, ఈ గోల్డ్ స్మిత్, సో వాళ్ళకి కూడా, బంగారం చేసే వాళ్ళకి. తర్వాత ఈ ఒక ద్వితీయ స్థానం అంటే ఏంటి? ఫేస్, ముఖానికి సంబంధించినది. అంటే ఆ ఒక సౌందర్యాన్ని పెంచుకోవడానికి చేసే ఒక ప్రయత్నం ఈ యొక్క ద్వితీయ స్థానానికి సంబంధించినది. అంటే సౌందర్యం పెంచుకునే ప్రయత్నం అంటే ఏంటి? కాస్మెటిక్స్, బ్యూటీ పార్లర్స్. సో ఇవన్నీ కూడా ఇక్కడ పనిచేసే ఒక ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళకి చాలా పాజిటివ్గా ఉంటుంది, లబ్ధి పొందుకుంటారని చెప్పుకోవచ్చు. మెయిన్ ఫుడ్ ఇండస్ట్రీస్, కమ్యూనికేషన్ సెక్టర్స్, టీచింగ్ సెక్టర్స్, గోల్డ్ స్మిత్ వాళ్ళకి, బ్యూటీ పార్లర్ పనిచేసే వాళ్ళకి, సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి చాలా అభివృద్ధి ఉంటుంది అని చెప్పుకోవచ్చు. అలాగే
ఇకపైన కొద్దిగా సాఫ్ట్వేర్ ఫీల్డ్లో కూడా జాబులు రావడానికి అవకాశాలు మనకి కనిపిస్తాయి. సో తర్వాత గురువు గారు వృషభంలో కూర్చొని ఏ రాశుల మీద దృష్టి పెడుతున్నారు? వృషభంలో కూర్చొని గురువు పంచమ దృష్టితో కన్యా రాశిని చూస్తున్నారు. వృషభంలో కూర్చొని సప్తమ దృష్టితో వృశ్చికాన్ని చూస్తున్నారు. వృషభంలో కూర్చొని నవమ దృష్టితో మకర రాశిని చూస్తున్నారు. బాగా గుర్తుపెట్టుకోండి, మీ జన్మ జాతకంలో గనక కన్యా రాశిలో గనక ఏదైనా గ్రహం ఉన్నట్లు గనక అయితే, లేదా వృశ్చికంలో లేదా మకర రాశిలో గ్రహం ఉండి అది చెడు గ్రహాలు అయ్యి ఉండి వాళ్ళ దశాభుక్తి నడుస్తున్నట్లు కనుకైతే కొంచెం ఇబ్బంది ఉంటుంది. ఎప్పుడైతే గురు దృష్టి పడుతుందో ఆ ఒక చెడు గ్రహాలు కూడా మనకి ఇబ్బంది పెట్టలేరు. అంటే వాళ్ళ దశాభుక్తి నడుస్తుంటే కొద్దిగా పాజిటివ్గా వెళ్తుంది. మీ జాతకంలో చూసుకోవచ్చు, కన్యా రాశిలో ఏ గ్రహం ఉంది, ఏదైనా గ్రహం ఉందా, వృశ్చికంలో ఉందా, తర్వాత లేదా మకరంలో ఉందా, మీరు చూసుకోండి. ఆ ఒక దశాభుక్తి జరుగుతున్నట్లు కనుకైతే మరీ పాజిటివ్నెస్ వస్తుంది, బాగా మంచిగా ఉంటుంది. తర్వాత ఇంకొకటి అండి, ఈ ఒక గోచార ఫలితాలు అంటే రాశి ఫలితాలు అనేవి 20% మాత్రమే ఫలితాలు వస్తాయి. ఇంకా మిగతా 80% మన స్వజాతకం, మన ఓన్గా మనం ఎప్పుడైతే పుట్టి ఉంటామో ఆ సమయానికి ఏ లగ్నం అవుతుంది, ఏ దశాభుక్తి జరుగుతుంది, దీని మీద మన ఓన్ హారోస్కోప్ మీద మిగతా ఫలితాలు డిపెండ్ అయి ఉంటుంది. ఇక వృషభ రాశి లేదా వృషభ లగ్నం, ఈ వృషభ రాశి వాళ్ళకి ఈ ఒక సంవత్సరం గురువు మీ ఒక జన్మరాశిలోనే సంచారం చేస్తున్నారు. జన్మరాశిలో గురువు రావడం అనేది అంత మంచి ఫలితాలు ఇవ్వదు. అయితే గురుగ్రహ ఏ రాశుల మీద దృష్టి పెడుతున్నారో దాని గురించి చూసుకుందాం. దానికన్నా ముందు జన్మరాశిలో ఉన్నప్పుడు ఇక్కడ ఆదాయానికి లేదా డబ్బు విషయంలో అన్నెసరీ టెన్షన్స్ ఉంటుంది, ఆలోచన పెరుగుతుంది. డబ్బు సరైన సమయానికి రావటం లేదు, లేదా డబ్బు విషయంలో ఇన్కమ్ తక్కువ ఉంటుంది, ఆ ఇన్కమ్ మనకి సరిపోవడం లేదు, ఇలాంటివి. తర్వాత ఆలోచన పెరగడము, ఎప్పటికీ ఆలోచన చేస్తూ ఉండడం లాంటిది. ఎందుకంటే వృషభ రాశి వాళ్ళకి అష్టమాధిపతి లాభాధిపతి అవుతున్నాడు కాబట్టి జన్మరాశిలో ఉన్నప్పుడు లేనిపోని ఆలోచనలు అనేది ఉంటుంది. అష్టమాధిపతి జన్మరాశిలో వచ్చినప్పుడు మీ అపీరియన్స్ కొద్దిగా శరీరం అనేది లావులు అవ్వడం లాంటిది, కొవ్వు పెరగడం లాంటిది కూడా అవ్వడానికి అవకాశం ఉంటుంది. గురువు అంటే మనకి ఫ్యాట్కి సంబంధించిన గ్రహం ఏది అంటే గురువు జన్మరాశిలో వచ్చినప్పుడు కొద్దిగా ఫ్యాట్ పెరగడం లాంటిది కూడా కనిపించడానికి అవకాశం ఉంటుంది. అంటే థింకింగ్ ఎక్కువగా ఉంటుంది మనకి, అది అనవసరం. యాక్చువల్లీ ఊరికనే దాన్ని థింక్ చేసుకుంటూ కూర్చోవడము. తర్వాత ఇక్కడ ముఖ్యంగా ఏంటి అంటే ఏదైనా ఒక పని చేయడానికి వెళ్ళినప్పుడు ఈ పని అవుతుందో లేదో అని ఆలోచన ఎక్కువగా ఉంటుంది. అంటే మీలో మీకు కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది తగ్గుతుంది. అయితే ఇది ఎప్పుడు ఇలాగే ఉంటుందా? లేదండి. మీకు అష్టమాధిపతి కూడా అవుతున్నాడు కాబట్టి ఆకస్మికంగా మీకు చేంజెస్ అనేది కనిపించడానికి అవకాశం ఉంటుంది. అది ఆర్థిక విషయంలో చేంజెస్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. అంటే కొద్ది రోజులు బాగుంటుంది, కొద్ది రోజులు బాగుండదు. అంటే గురువు జన్మరాశిలో వచ్చినప్పుడు మిశ్రమంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు, మిశ్రమ కాలము. తర్వాత ప్రయాణాలు చేయవలసిన ఒక ప్రమేయం కూడా ఏర్పడుతుంది. సో గురువు జన్మరాశిలో వచ్చినప్పుడు గురుబలం ఉండదు. కొన్ని ఆర్థికపరమైన ఇబ్బందులు, కొన్ని మానసికపరమైన ఇబ్బందులు, అనవసరమైన ఆలోచనలు ఇవన్నీ కూడా వస్తాయని చెప్పుకోవచ్చు. అయితే గురువు జన్మరాశిలో కూర్చొని పంచమ దృష్టితో పంచమాన్ని చూస్తున్నాడు, సప్తమ దృష్టితో సప్తమాన్ని చూస్తున్నాడు, నవమ దృష్టితో మీ రాశి నుంచి నవమ స్థానమైన మకర రాశినే చూస్తున్నారు. కాబట్టి సంతానం కొద్దిగా లేని వాళ్ళకి సంతానం కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి. ఈవెన్ ఆయన అష్టమాధిపతి లాభాధిపతి అయి పంచమాన్ని చూసినప్పటికీ గురువు మనకి సహజ శుభగ్రహం కాబట్టి మరింత ఏం చెడు ఫలితాలు ఇవ్వదు.
మీరు దాని గురించి అనవసరమైన ఆలోచనలు మానుకోండి. పంచమ దృష్టితో పంచమాన్ని చూస్తున్నాడు కాబట్టి మీ యొక్క తెలివితేటలని ఇంకొకరు గుర్తించుకోవడము, తర్వాత సంతానం విషయంలో అభివృద్ధి, సప్తమాన్ని చూస్తున్నాడు కాబట్టి భార్యాభర్తల మధ్య చిన్నపాటి చికాకులు వచ్చినప్పటికీ అవి తగ్గుముఖం అవుతూ ఉంటాయి. అంటే భార్యాభర్తల మధ్య బాగుంటుందని చెప్పుకోవచ్చు, ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది అని చెప్పుకోవచ్చు. నవమ దృష్టితో నవమాన్ని చూస్తున్నాడు. తీర్థక్షేత్రాల దర్శనం చేసుకోవడం లాంటిది, దూర ప్రయాణాలు చేసుకోవడం లాంటిది. సో ఇవన్నీ ఉంటుంది. ఇన్ని రోజులు ఏదైతే మీరు మొక్కుబడి కట్టుకొని ఉంటారో ఇప్పుడు దాన్ని తీర్చడానికి వెళ్తారు. ఎడ్యుకేషన్ చేసే వాళ్ళకి కూడా బాగుంటుంది, కానీ ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది. మీరు ఎక్కువ కష్టపడితే ఆలోచనలన్నీ మానుకొని మీరు కష్టపడితే బాగుంటుంది. అనవసరమైన ఆలోచనలు పక్కన పెట్టేస్తే ఏం ప్రాబ్లం అనేది ఉండదు. మీ యొక్క దశాభుక్తి కూడా చూసుకోండి, అది బాగున్నట్లు కనుకైతే ఇది పెద్దగా ఇబ్బంది పెట్టదు. మొత్తానికి జన్మరాశిలో ఉన్నప్పుడు గురుబలం అనేది ఉండదు, కొద్దిగా ఇబ్బంది ప్లస్ కొద్దిగా అనుకూలత కూడా ఉంటుంది. పూర్తిగా అనానుకూలత అయితే ఉండదు. అయితే అనుకూలత ఫలితాలని ఎలా మార్చుకోవాలి అందుకే మనకు ఫేవరబుల్ రిజల్ట్ రావాలి అంటే గురువుని ఎలా మార్చుకోవాలి అంటే, కేజీంబావు శనగలని బుధవారం రాత్రిపూట నానబెట్టేసి గురువారం ఉదయాన్నే బెల్లంతో కలిపి ఎద్దులకి తినిపించండి. నా గోచారంలో ఉంటున్న జన్మ రాశి స్థిత గురుగ్రహ దోష నివారణ అవ్వాలని మొక్కుకొని ఒక 9 గురువారాలో లేదా 18 గురువారాలో ఎద్దుకి తినిపించండి. ఆవుకి కాదు, ఎద్దుకి తినిపించే ప్రయత్నం చేయండి. వీలైనంత వరకు ఆంజనేయ స్వామి టెంపుల్లో మీరు లడ్డూ లాంటివి పంచిపెట్టడానికి ప్రయత్నం చేయండి. వృద్ధాశ్రమాలకి వెళ్ళి అక్కడ కూడా మీకు తగిన సహాయ సహకారాలు అందించి వాళ్ళ నుంచి మనకి బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి ప్రయత్నం చేసుకున్నట్లయితే వచ్చే ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు. సర్వే జనో సుఖినో భవంతు. ధన్యవాదములు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.